మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెదూడల వివాదంలో మంత్రి కొండా సురేఖ పేరు చక్కర్లు కొడుతుంది. కోడెదూడల పంపిణీలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోడెదూడలు దారి తప్పుతున్నారని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెదూడల పక్కదారి పడుతున్నాయని ఆందోళన చేపట్టారు. మంత్రి సూచన మేరకు రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు 49 కొడలను అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 49 పశువుల వ్యాపారి అయిన మంత్రి అనుచరుడితో కోడెదూడలను అప్పగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెదూడలను కేటాయించడంపై విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోడెదూడల వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.